ఫోటో పూరాలుకల్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐ తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా లక్షలాది మందితో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సిపిఐని కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం మేయర్ పదవి వరించింది. తొలి మేయర్గా పీఠమెక్కిన సిపిఐ నేత గణేష్ అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశారు. కుటుంబ జీవనం కోసం ఆటో డ్రైవర్ గా పనిచేసిన గణేష్ సొంతూరు సుజాత నగర్ మండలం కోమటిపల్లె. 100 ఏళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న సిపిఐ నేతగా మేయర్ గా ఎన్నికైన అరుదైన అవకాశం గణేష్ కి దక్కింది. తెలంగాణలో సిపిఐ నేత నగర ప్రథమ పౌరుడిగా ఎన్నిక కావడం ప్రథమమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ మేయర్లుగా 4 సిపిఐ నేతలు సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక నగరపాలిక సంస్థ మేయర్ గా ఎన్నికైన వారిలో గణేష్ 5వ వాడు. తెలంగాణలో తొలి నేత. 2019లో సొంతూరులో బీఆర్ఎస్ తరపున ఎంపీటీసీగా ఎన్నికైన గణేష్ 2023లో సిపిఐలో చేరారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో 20వ డివిజన్ నుంచి ఆయన ఎన్నికయ్యారు. కొత్తగూడెం మేయర్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. సిపిఐ నుంచి 3 కార్పొరేటర్లు ఎన్నికైన గణేష్ మేయర్ పదవి వరించడం అనేది విశేషం.